సరిహద్దులో నిశ్శబ్దం ఎప్పుడూ శాంతికి సంకేతం కాదు. ఒక్కోసారి ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెను తుపాను దాగి ఉంటుంది. శత్రువుల రక్తంతో భూమిని తడపడానికి సిద్ధమవుతున్న ఒక అగ్ని పర్వతం రగులుతూ ఉంటుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆడుతున్న నెత్తుటి ఆటకు, ఉగ్రవాద క్రీడకు ఇప్పుడు కాలం చెల్లింది. ఒకప్పుడు దాడులు జరిగితే ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఫిర్యాదు చేసే భారత్ ఇప్పుడు లేదు. ఇది నవభారతం. శత్రువు కన్నెత్తి చూస్తే ఆ కంటిని పొడిచే భారతం. మన భూభాగంపై ఒక్క నెత్తుడి చుక్క పడితే శత్రువుల స్థావరాలను శ్మశానాలుగా మార్చే సత్తా ఉన్న భారతం. నేల మీద, గాలిలో మరియు ఇప్పుడు సముద్ర గర్భంలో భారత రక్షణ దళాల గర్జన శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు కథ కాదు. ఇది మన దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన, శత్రువుల అహంకారాన్ని పాతాళానికి తొక్కిన ఒక వీరోచిత గాథ. ఏప్రిల్ 2025 పహల్గాం ఉగ్రదాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరికల నుంచి వణికిపోతున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అరుపుల వరకు, జోధ్పూర్ ఎడారిలో మోహరించిన అగ్ని-2 క్షిపణుల నుంచి సముద్ర గర్భంలో నిశ్శబ్ద మృత్యువులా కాచుకొని ఉన్న ఐఎన్ఎస్ అరిధమన్ వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని, దాని వెనుక ఉన్న భయంకరమైన వ్యూహాన్ని అణువణువు దేశభక్తితో రగిలిపోయేలా విశ్లేషిద్దాం. సిద్ధంగా ఉండండి. ఈ ప్రయాణం మీ రక్తపు వేగాన్ని పెంచుతుంది. సమయం ఏప్రిల్ 2025. కశ్మీర్లోని పహల్గాం. భూతల స్వర్గంగా పిలువబడే ఆ ప్రాంతం ఉదయం మంచు తెరల మధ్య ప్రశాంతంగా ఉంది. కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ శాంతిని భగ్నం చేశారు. ఒక కిరాతకమైన దాడి. ఏ పాపం ఎరుగని 26 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆకుపచ్చని లోయలు ఎర్రటి రక్తంతో తడిసిపోయాయి. ఆ 26 మృతదేహాలను చూసి యావత్ భారతదేశం కన్నీరు మున్నీరైంది. ఆ కన్నీరు బాధ కాదు, అది రక్తం ఉడికిపోయే కోపం. పగతో రగిలిపోతున్న 140 కోట్ల మంది భారతీయుల ఆక్రోశం. ఇక సహించేది లేదు, ఇక చర్చలు లేవు, కేవలం దాడులే అని ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నిర్ణయించింది. భారత సైన్యం, వాయుసేన కళ్లు ఎర్రబడ్డాయి. ఒకప్పుడు నవంబర్ 26 ముంబై దాడులు జరిగినప్పుడు భారత్ సంయమనం పాటించింది. కానీ ఇప్పుడలా జరగదు. ప్రధాని కార్యాలయం నుండి ఒకే ఒక్క ఆదేశం జారీ అయింది: వాళ్లని వాళ్ల ఇంట్లోకి దూరి మరీ కొట్టండి. हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए. పహల్గాంలో రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. గంటలు గడుస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పటిలాగే తమకేమీ తెలియదని నాటకాలు మొదలుపెట్టింది. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, ఆకాశంలో అప్పటికే మృత్యుదేవత రెక్కలు విప్పుకుంది. అదే ఆపరేషన్ సింధూర్. భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఫైటర్ జెట్లు, స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు చీకటిని చీల్చుకుంటూ సరిహద్దులు దాటాయి. ఆపరేషన్ బాలాకోట్ ను మించిన ఖచ్చితత్వంతో, ఊహించని వేగంతో ఈ దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే, అవును, మీరు సరిగ్గానే విన్నారు, కేవలం నిమిషాల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే, అలాగే పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత బాంబులు వర్షంలా కురిసే. భూమి దద్దరిల్లింది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు కాలి బూడిదైపోయాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న పాకిస్తాన్ సైనికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆపరేషన్ సింధూర్ పేరుకు తగ్గట్టుగానే భారతమాత నుదిటిన శత్రువుల రక్తంతో సింధూరం దిద్దినట్లుగా ఆ దాడి జరిగింది. ఈ దాడితో పాకిస్తాన్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతీయ ఫైటర్ జెట్లను కనీసం పసిగట్టలేకపోయాయనే అవమానం వారిని కుంగదీసింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన వెంటనే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన గొంతులో ఎక్కడ భయం, బెదురు లేవు. కళ్లలో ఉగ్ర రూపం స్పష్టంగా కనిపిస్తోంది. యావత్ ప్రపంచం వింటుండగా ఆయన ఒక కఠినమైన హెచ్చరిక చేశారు. భారతదేశంపై ఇక ముందు జరిగే ఏ చిన్న దాడికైనా ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా మరియు శత్రువులు జీవితంలో మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి ప్రకటన కాదు. ఇది 14 లక్షల మంది సైనికులు ఉన్న ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటైన భారత సైన్యం చేసిన బహిరంగ యుద్ధ ప్రకటన. మేము కవ్వించం, కాని కవ్విస్తే మాత్రం భూమి మీద మీ ఆనవాళ్లు లేకుండా చేస్తాం అన్న స్పష్టమైన సందేశం. ఈ మాటలు ఇస్లామాబాద్లోని అధికార కేంద్రాలలో బాంబుల్లా పేలే.
భారతదేశపు ఆపరేషన్ సింధూర్ మరియు రాజ్నాథ్ సింగ్ హెచ్చరికల దెబ్బకు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కు నిద్ర పట్టలేదు. ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు గంగలో కలిసిపోయింది. తమ దేశ ప్రజల ముందు సైన్యం పరువు కాపాడుకోవడానికి ఆయన పిచ్చి ప్రేలాపనలు మొదలుపెట్టారు. భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే మా ప్రతిస్పందన మునుపటి పరిమితులను దాటి వారి భూభాగంలోకి చాలా లోతుగా ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధపు కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. భారత్ స్వయంగా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసుకోబోతుంది అని ఆయన ఆరోపించాడు. అంటే భారత్ తనపై తానే దాడులు చేయించుకుని ఆ నెపాన్ని పాకిస్తాన్ పై మోపి పెద్ద యుద్ధానికి ప్లాన్ చేస్తోందని ఆయన అవాకులు చెవాకులు పేలారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన నేరుగా కోల్కతా నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించడం. ఎక్కడో తూర్పు తీరంలో ఉన్న కోల్కతా పేరు ఆయన ఎందుకు తీశాడు? మేము కేవలం సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలకే పరిమితం కాలేదు, మీ తూర్పు భారతాన్ని కూడా నాశనం చేయగలమని ఒక భ్రమను సృష్టించే ప్రయత్నం చేశాడు ఖవాజా ఆసిఫ్. తమ దేశంలో తినడానికి తిండి లేకపోయినా అడుక్కునే పరిస్థితి వచ్చిన అణువాయుధాల గురించి మాట్లాడుతూ బెదిరింపులకు దిగడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఖవాజా ఆసిఫ్కు తెలియందేంటంటే పాకిస్తాన్ కలలో కూడా ఊహించని ఓ బ్రహ్మాస్త్రాన్ని భారత్ అప్పటికే సిద్ధం చేసి పెట్టింది. ఖవాజా ఆసిఫ్ కోల్కతా పేరు చెబుతూ మైకుల ముందు అరుస్తున్న సమయంలో రాజస్థాన్ ఎడారిలో జోధ్పూర్ నగర శివార్లలో ఒక నిశ్శబ్దమైన కానీ అత్యంత భయంకరమైన కదలిక మొదలైంది. భారీ ట్రక్కులు, రహస్య కమాండ్ సెంటర్లు, ఇండియన్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఒక భారీ ఆయుధాన్ని మోహరిస్తున్నారు. అదే అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి. అగ్ని-2 అనేది ఒక సాధారణ ఆయుధం కాదు, ఇది మృత్యుదేవతకు ఉన్న మరో పేరు. దీని స్ట్రైక్ రేంజ్ 2500 కిలోమీటర్లు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పినట్లు 200 కిలోమీటర్ల భూభాగంలోకి వచ్చి అటాక్ చేస్తామని చెప్పాడు. కానీ అగ్ని మిసైల్ రేంజ్ 2500 కిలోమీటర్లు. రాజస్థాన్లోని జోధ్పూర్ నుండి దీన్ని ప్రయోగిస్తే ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, కరాచీ, పెషావర్, క్వెట్టా ఇలా పాకిస్తాన్ భూపటంలో ఉన్న ప్రతి ఒక్క నగరం, ప్రతి ఒక్క సైనిక స్థావరం, ప్రతి ఒక్క అణు కేంద్రం అగ్ని-2 పరిధిలోకి వచ్చేస్తుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు, సెకనుకు కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకు వెళ్లి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి పాకిస్తాన్లోని ఏ మూలనైనా క్షణాల్లో బూడిద చేయగల సత్తా దీని సొంతం. ఖవాజా ఆసిఫ్ కోల్కతాను టార్గెట్ చేస్తానని ప్రగల్భాలు పలికాడు. దానికి భారత్ ఇచ్చిన కౌంటర్ అగ్ని-2 బోర్డర్ దగ్గరలో ఉన్న జోధ్పూర్లో మోహరించటం. దీని అర్థమేంటో తెలుసా? మీరు కోల్కతా దాకా చూడాల్సిన అవసరం లేదు, మా అగ్ని క్షిపణి మీ తలుపుల మీదకొచ్చింది. మీరు బటన్ నొక్కాలని ఆలోచించే లోపే మీ దేశ పటం ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అని పాకిస్తాన్ జనరల్స్ కు భారత్ పంపిన స్పష్టమైన వార్నింగ్. 1 టన్ను బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగల అగ్ని-2 ఇప్పుడు పాకిస్తాన్ వైపు గురిపెట్టి నిలబడింది. ఇది చూసి పాకిస్తాన్ మిలిటరీలో ఇప్పుడు భయంతో కూడిన వణుకు పుట్టింది. నేల మీద అగ్ని క్షిపణులు పాకిస్తాన్ను భయపెడుతుంటే గాలిలో రఫేల్, సుఖోయ్ విమానాలు పాక్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేశాయి. ఇక మిగిలింది సముద్రం. నీటిలో కూడా భారత సింహగర్జన మొదలయింది. భారతదేశం తన అమ్ముల పొదిలోకి అత్యంత రహస్యమైన, అత్యంత ప్రమాదకరమైన 3వ అణు జలాంతర్గామిని ఆహ్వానించడానికి సిద్ధమైంది. దాని పేరే ఐఎన్ఎస్ అరిధమన్. అరిధమన్ అంటే సంస్కృతంలో శత్రువులను నాశనం చేసేది అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది ఒక రాక్షస నౌక. వందలాది మీటర్ల లోతులో ఎవరికీ కనిపించకుండా, శత్రువుల రాడార్లకు చిక్కకుండా సముద్ర గర్భంలో వారాల తరబడి నిశ్శబ్దంగా ప్రయాణించగలదు. అరిహంత్ క్లాస్ కి చెందిన ఈ 3వ జలంతర్గామిలో K4 బాలిస్టిక్ క్షిపణులుంటాయి. వీటి రేంజ్ 3500 కిలోమీటర్లు. పాకిస్తాన్ ఎప్పుడూ ఓ భ్రమలో బతుకుతూ ఉంటుంది. యుద్ధం వస్తే భారతదేశపు భూభాగంపై ఉన్న లాంచ్ ప్యాడ్లను నాశనం చేస్తే మనం గెలవచ్చు అని. కానీ ఐఎన్ఎస్ అరిధమన్ ద్వారా భారతదేశం తన అణుత్రయాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఒకవేళ భూమి మీద, ఆకాశంలో దాడులు జరిగినా బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రం అడుగున దాగి ఉన్న అరిధమన్ లాంటి సబ్మెరైన్ల నుండి అణుక్షిపణులు నిప్పులు చిమ్ముతూ బయటకొస్తాయి. ఖవాజా ఆసిఫ్ చెప్పినట్టు పాకిస్తాన్ గనక లిమిట్స్ క్రాస్ చేస్తే ఆ దేశం పేరు చరిత్ర పుస్తకాల్లో కూడా మిగలకుండా చేసే బాధ్యతను ఈ సబ్మెరైన్లు తీసేసుకుంటాయి. నీటి అడుగున పెరుగుతున్న ఈ భారత నావికాదళ గర్జన ఇప్పుడు శత్రువుల గుండెల్లో మృత్యుఘోషగా మారుతోంది. ఇది ఒక్కప్పటి భారతదేశం కాదు. శత్రువు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి మనం సిద్ధంగా లేము. ఆ కొట్టినవాడి చేతులు నరకడానికి సిద్ధంగా ఉన్నాం. ఏప్రిల్ 2025 పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులకు వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ కేవలం
ఓ ట్రైలర్ మాత్రమే. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటలు కేవలం గాలిలో కలిసిపోయే మాటలు కావు. అవి శత్రువుల శ్మశానాలపై రాయబడే శాసనాలు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎన్ని భయపెట్టే వ్యాఖ్యలు చేసినా, కోల్కతాను నాశనం చేస్తామని ప్రగల్భాలు పలికినా అవన్నీ ఓ పిరికివాడి అరుపులు మాత్రమేనని ప్రపంచానికి అర్థమైపోయింది. వారికి సమాధానంగా భారతదేశం మాటలతో కాకుండా చేతలతో బదులిచ్చింది. జోధపురి ఇసుక తిన్నెల్లో ఆకాశం వైపు చూస్తూ గర్జించడానికి సిద్ధంగా ఉన్న అగ్ని-2 క్షిపణులు మన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. అల్లకల్లోలమైన సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా పహార కాస్తున్న ఐఎన్ఎస్ అరిధమన్ లాంటి అణు జలాంతర్గాములు మన దేశ భద్రతకు కవచ కుండలాలు. శత్రువులు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. భారతదేశం శాంతిని కోరుకునే దేశమే. కాని ఆ శాంతిని ఎవరైనా బలహీనతగా భావిస్తే ఆ తర్వాత జరిగేది యుద్ధం కాదు, ఊచకోత. మన సైనికుల రక్తం ఒక్క చుక్క నేలరాలినా సరే శత్రువుల దేశంలో నెత్తురు ఏరులై పారుతుంది. అటు హిమాలయాల మంచు శిఖరాల నుండి ఇటు కన్యాకుమారి తీరం వరకు, తూర్పున బ్రహ్మపుత్ర నది నుండి పశ్చిమాన రాజస్థాన్ ఎడారుల వరకు 140 కోట్ల మంది భారతీయులు ఒకే కంఠంతో గర్జిస్తున్నారు. మన త్రివిధ దళాలు ఏ అకృత్యానికైనా, ఏ దుస్సాహసానికైనా నిర్ణయాత్మక, అలాగే మరపురాని బుద్ధి చెప్పడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాయి. భారతదేశం ఎవరి మీద ముందుగా దాడి చెయ్యదు, కానీ మన జోలికొస్తే మాత్రం వదిలిపెట్టదు. జై హింద్, జై భారత్, వందే మాతరం.